స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్దమైంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి. ఇందుకోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును వచ్చే నెల 2వ తేదీన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి రాష్ట మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం లభించగానే 7న ప్రత్యేకంగా రాష్ట అసెంబ్లీని సమావేశపరచనున్నారు. ఇందులో బీసీ రిజర్వేషన్లపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక అందుకు అవసరమైన చట్ట సవరణలను చేయాల్సిందిగా ప్రభుత్వం సభ్యులను కోరనుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై రాష్ట సర్కార్ డెసిషన్ తీసుకోనుంది. ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఏకసభ్య కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ నివేదిక సైతం సిద్దమైంది. దీన్ని ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన స్థానిక సంస్థ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కూడా కొంతవరకు బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల అంటే ఫిబ్రవరి 3న కూడా శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ కోసం కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు కూడా సిద్ధమైంది ఇప్పటికే. అయితే ఇప్పటికే ఇటు ప్రజాపాలనలో భాగంగా కులగణన సర్వే కూడా చేయించారు, కుటుంబ సమగ్ర సర్వే కూడా. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే రిజర్వేషన్ల పెంపు ఉంటుందని కూడా అందరూ కూడా భావించారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇటు శాసన మండలికి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా ఫిబ్రవరి 3న కూడా రాబోతుంది. మరి రిజర్వేషన్ల అంశాన్ని కూడా తేల్చాల్సింది. మరి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకి 42% రిజర్వేషన్లు పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది బీసీ సంఘాల నుంచి కూడా. మరి ఇందుకోసం నియమించినటువంటి డెడికేషన్ కమిషన్ కూడా తన రిపోర్ట్ ను వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ తేదీన కూడా ఇవ్వాల్సింది ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే. ఈ నేపథ్యంలో మరి ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించి రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా సిఫారసు చేయనుంది. మరి ఆ తర్వాత ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ భేటీలో బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఆమోదించగానే ఈ ఫిబ్రవరి 7న కూడా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించనుంది. మరి ఈ రిజర్వేషన్ల సంబంధించి కూడా ఆమోదం తెలిపింది కూడా. మరి ఇందులో బీసీ రిజర్వేషన్ పై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు కూడా ఆమోదించాల్సింది మరి అసెంబ్లీ కూడా. మరి ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన చట్ట సవరణ కూడా చేయాల్సిందిగా ప్రభుత్వం సభ్యులను కోరనుంది. మరి దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ పై కూడా రాష్ట్ర సర్కార్ కూడా డెసిషన్ కూడా తీసుకుని. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు కూడా స్వేచ్ఛనిచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కూడా ఇప్పటికీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకున్నది. అయితే ఇటు ఈ కమిషన్ నివేదిక సైతం కూడా సిద్ధమైంది. మరి ఎస్సీ కమిషన్ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు కూడా తీర్పుతో ఏకసభ్య కమిషన్ కూడా నియమించింది. కాబట్టి మరి ఈ కమిషన్ నివేదిక కూడా సిద్ధమైంది. మరి దీనిపై కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించనుంది. మరి ఇప్పటికే శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అంటే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 7న కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి శాసన మండలి 3 స్థానాలకు కూడా. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. మరి దీంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కూడా ఎన్నికల కోడ్ కూడా కిందికి వస్తుంది. కాబట్టి మరి కేబినెట్ భేటీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి ఈసీ అనుమతి కూడా అవసరం కానుంది. మరి అందుకోసం ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ కూడా కేబినెట్ భేటీకి అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయనున్నారు రేపు. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలను ఏజెంట్లు తెలుస్తారు, ప్రజలను ప్రభావితం చేసే వాటిని ఆకర్షించే వాటి నిర్ణయాలు ఉంటాయనిపై కూడా ఈసీ పరిశీలిస్తుంది. ఒకవేళ లెటర్ రాస్తే మరి సిఎస్ రాసిన లెటర్ పై కూడా దీనిపై చర్చించనున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పంపిస్తారు. కాబట్టి మరి ఈసీ పరిశీలించి మరి ఎన్నికల వరాలు గాని తాయిలాలు గాని ఓటర్లకు ప్రభావితం చేసే అంశాలు గాని ఒక లెటర్ లో ఉంటే మాత్రం దీనికి మాత్రం ఆమోదించరు. ఒకవేళ కేబినెట్ భేటీ నిర్ణయిస్తే మాత్రం ఆ నిర్ణయాలు కూడా బయట చెప్పింది కూడా వీల్లేదు. కాబట్టి మరి ఇది కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు ఎన్నికల కోడ్. ఎందుకంటే ఫిబ్రవరి 3నే కూడా ఇటు శాసన మండలి 3 స్థానాలకు సంబంధించి అంటే ఇటు గ్రాడ్యుయేషన్ తో పాటు టీచర్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ కూడా అమలు రాబోతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కేబినెట్ భేటీ నిర్వహించాలన్నా కానీ ఎన్నికల
కమిషన్ కు సంబంధించి ఆమోదం కూడా కావాల్సి ఉంటది. మరి దీనికి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి సిహెచ్ శాంతి కుమార్ కూడా లెటర్ రాస్తున్నారు ఈసీకి. మరి ఈ నేపథ్యంలో మరి ఈసీ నుంచి అప్రూవ్ వస్తుందా రాదా దానిపై కూడా కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఒకవేళ స్థానిక సంస్థలు నిర్వహించాలన్నా కూడా అది కాంగ్రెస్ కు పాజిటివ్ కావాలన్నా కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు అంటే 42% కావాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పటికే ఇటు కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేసింది, చర్చించింది. అదేవిధంగా ఇటు బీసీకి సంబంధించిన డెడికేటెడ్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. కాబట్టి ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేది కూడా సిద్ధమైంది ఈ నెల 2న ఫిబ్రవరి 2న. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీటన్నిపై కూడా డిసిజన్ తీసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఈ శాసన మండలి సంబంధించి ఎన్నికలు పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ సమయంలో ఒక ఎన్నిక జరిగేటప్పుడు మరో ఎన్నిక కూడా ఈసీ అనుమతి ఇవ్వదు. కాబట్టి మరి ఒక ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అంటే దాదాపు ఒకవేళ శాసన మండలి ఎన్నికలు పూర్తి కావాలంటే మాత్రం మార్చి 3 అవ్వాల్సి వస్తుంది. 3 తర్వాతనే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి కొంతవరకు స్థానిక సంస్థలు మరి డిలే చేసే ఉద్దేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి ఒక విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్ పాలన ముగిసి 1 year కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. మరోవైపు గ్రామాల్లో కూడా అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది. ఎందుకంటే రోడ్ల విస్తరణ కానీ లేకపోతే ఇటు పారిశుద్ధ్యం సంబంధించి కానీ అన్ని కూడా ఎక్కడి పనులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి గ్రామాల్లో అంత డెవలప్మెంట్ కూడా కనిపించట్లేదు. మరి గ్రామాల్లో డెవలప్మెంట్ ఉండాలంటే మాత్రం సర్పంచ్ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి. సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కూడా రూరల్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తుంది. ఇప్పటికే కొంతమంది సర్పంచ్ సంబంధించి ఆశాభావాలంతా కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ని ప్రసారం చేసుకునేందుకు తాయిలాలు కూడా ఇస్తున్న పరిస్థితి. కాబట్టి మరి ఎప్పుడెప్పుడు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. వారికి మాత్రం కొంతవరకు చుక్కెదురేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ కూడా ఫిబ్రవరి 3న కూడా అమల్లోకి రాబోతుంది. కాబట్టి మరి ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 3న కూడా ఫలితాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థలకు మాత్రం ఈ యొక్క శాసన మండలికి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా కొంతవరకు అడ్డుగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అంటే ఆ లోపు ఈ యొక్క ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఇటు బీసీకి సంబంధించి డెడికేషన్ కమిటీ రిపోర్ట్ కానీ అదేవిధంగా కేబినెట్ కమిటీ రిపోర్ట్ కానీ వీటన్నిటిపై కూడా చర్చించి ఫిబ్రవరి 7న కూడా కేబినెట్ భేటీ కూడా నిర్వహించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ యొక్క ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కూడా ఇటు శాసన సభ్యులు శాసన మండలి కూడా సంబంధించి కూడా ఆమోదం కూడా తెలుపుతున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కసరత్తు అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి. మరి దీనికి ఎన్నికల కమిషన్ నుంచి అప్రూవ్ వస్తుందా లేదా అనేపై కూడా కొంతవరకు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పంపిస్తుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్రంలో ఇటు శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోట పెంపుతుందా లేదా, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబీసీ వర్గీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలో భాగంగా ఇటు ఎస్సీ వర్గీకరణ ఉంది, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి హామీ నిలబెట్టుకోవాలంటే మాత్రం కొంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మేబీ మార్చి 2nd week లో మరి స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే మాత్రం ఆ లోపు ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకుని మార్చి తర్వాత అంటే మార్చి 15 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా ఈ యొక్క ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా మాత్రం కొంతవరకు స్థానిక సంస్థలు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ లోపు మాత్రం ఈ ప్రాసెస్ ఏదైతే ఈ యొక్క డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కానీ కూడా ఇదంతా కూడా కేబినెట్ భేటీలో కూడా చర్చించి తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వాటి ఆమోదం తెలిపిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.